మన దగ్గర టైం ఉండకపోవచ్చు, టాప్ వాచ్ ఉండకపోవచ్చు, లేదా వాచ్ ఉండకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. మరి టైమింగ్ తెలియనప్పుడు ఏం చేయాలి? సో మనకి ఇది వెల్డింగ్. ఇక్కడ వెల్డింగ్ అనేది చేస్తాం. ఇది వెల్డింగ్ చేసేటప్పుడు అక్కడ మౌల్స్ సెట్ చేసాం, సెట్ చేసిన హీటింగ్ చేసాం. హీటింగ్ చేసేటప్పుడు మనకి మినిమం రైట్ టెంపరేచర్ ఎంత ఉండాలంటే 650 డిగ్రీ సెంటిగ్రేడ్ రైట్ టెంపరేచర్. రైట్ టెంపరేచర్ ఎంత ఉండాలయ్యా? రైట్ టెంపరేచర్ ఎంత రావాలి? 650 డిగ్రీ సెంటిగ్రేడ్ మినిమం ఉండాలి. యాక్చువల్గా రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అన్నప్పుడు 650 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 850 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది రేంజ్. అది ఎలా తెలుసు సార్? ఆగండి ఆరబడక. సో టెంపరేచర్ ఎంత ఉండాలి? మినిమం రైట్ టెంపరేచరు 650 ఉండాలి. అదే రేంజ్ అయితే మాత్రం 650 నుంచి 850 డిగ్రీ సెంటిగ్రేడ్ నార్మల్గా అక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ గుర్తుంచుకోండి, రైల్ టెంపరేచర్, యాంబియంట్ టెంపరేచర్ కాదంటే మన అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ కాదు, రైల్ టెంపరేచర్. అయితే మరి దీన్ని మనం ఎట్టా కొలిచేసారంటే దీనికి కొన్ని టెంపరేచర్ మెజర్ చేయడానికి కొన్ని డివైసెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఒకటి పైరోమీటర్, అలాగే థర్మల్ షాక్, నెక్స్ట్ థర్మల్ షాక్ తర్వాత ఇంకోటి ఉంటుంది, అది ఇంపార్టెంట్ మనకు. సెన్సార్ థర్మోమీటర్ సార్. రైట్, టిఎస్టి అంటాం. టిఎస్టి ఇది థెర్మో సెన్సింగ్ థర్మోమీటర్. టిఎస్టి అంటాం. ఇవి మనం ఉపయోగిస్తాం. ఇవి జనరల్గా మనం లైన్లో ఉపయోగిస్తాం. ఈ పైరోమీటర్ అనేది ఉపయోగించవచ్చు. మన లైన్లో జనరల్గా ఉపయోగించి థర్మల్ షాక్ ఒకటిని ఈ రెండు ఉపయోగిస్తున్నాం ప్రెజెంట్ అయితే మాత్రం. ఏ ఒక్క వెల్డర్ ద్వారా ఈ రెండు కనబడవు, టైంనే ఫాలో అవుతారు. ఈ రెండు కనబడవు, కానీ ఈ రెండు కూడా మనం ఫాలో అవ్వాలి. థర్మల్ షాకు, థర్మో సెన్సింగ్ థర్మోమీటర్. వీటిని ఏం చేస్తారు? మౌల్డ్స్ సెట్ చేస్తారు కదా. మౌల్డ్స్ కట్టిన తర్వాత ఆ మౌల్డ్స్కి దగ్గరలో 60 mm అంటే ఇట్ మీన్స్ 6 సెంటీమీటర్స్. అంటే ఈ కట్టిన మౌల్డ్ ఎండ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో, 6 సెంటీమీటర్ల దూరంలో రైలు యొక్క హెడ్ మీద థర్మల్ షాక్తో ఒక గీత గీస్తారు. గీత గీసిన తర్వాత అటు మనకి హీటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. గీత గీసేసి హీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. హీటింగ్ స్టార్ట్ చేసిన గీత గీసిన తర్వాత హీటింగ్ స్టార్ట్ చేయాలి. హీటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గీత గీయకూడదు, ముందుకు గీత గీసుకోవాలి. గీసిన తర్వాత హీటింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత రైలు యొక్క టెంపరేచరు 650 డిగ్రీస్ కనుక దాటితే అప్పుడు అక్కడ హెడ్ మీద గీసినటువంటి థర్మల్ షాక్ అనేది మెల్లమెల్లగా మనకు కనబడడం మానేస్తుంది. అంటే ఆ రైలు యొక్క ఆ హీట్కి వచ్చినప్పటికీ ఆ థర్మల్ షాక్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. అంటే గీసినటువంటి మొత్తం పెయింట్ అంతా కూడా పోద్ది అనమాట. అంటే ఎప్పుడైతే మనకి ఆ థర్మల్ షాక్తో గీసినటువంటి లైన్ అనేది ఎప్పుడైతే మనకి డిసపియర్ అయిపోయిందో దాని అర్థం ఏంటి? అక్కడికి మనకి టెంపరేచర్ అనేది 650 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్, రైల్ టెంపరేచర్ అనేది అటైన్ అయ్యిందని మనం చెప్పచ్చు. సో అలా ఎప్పుడైతే డిసపియర్ అయిపోయిందో అప్పుడు మనం హీటింగ్ అయిపోయింది అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇది థర్మల్ షాక్ తో. థర్మో సెన్సింగ్ థర్మోమీటర్ తో ఎలా చేస్తారంటే
యాక్చువల్గా దానికి ఏం చేస్తారంటే దానికి ఒక ఎలాంటి ఒక రీడింగ్ ఉంటుంది, ఇక్కడ రీడింగ్ ఉంటుంది, దీనికి ఒక వైర్ లాంటి ఉంటుంది, చివరినేమో ఒక ఐరన్ టైప్లో ఉంటుంది. దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఫ్లాంజ్ దగ్గర పెడతారు. మనం ఫ్లాంజ్ దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే థర్మో సెన్సింగ్ థర్మోమీటర్ అనేది టెస్టింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి? ఫ్లాంజ్ మీద పెట్టాలి. హెడ్ మీద ఎప్పుడు పెట్టకూడదు. హెడ్ మీద పెట్టకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే మన వాళ్ళు హెడ్ మీద పెట్టేస్తారు. హెడ్ మీద మనకి పెట్టేస్తారు. ఈ హెడ్ మీద పెడితే ఉపయోగం ఏముంది? ఆ హెడ్ మీద బాగా హీట్ అవుతుంది హెడ్ మీద. కానీ హెడ్ మీద హీట్ అయినంత దీనిగా మనకి ఫ్లాంజ్ దగ్గరికి హీట్ రాదు. ఎందుకంటే అంత వేరం హీట్ అనేది ఎటైనా అవ్వదు. హెడ్ మీద మాత్రం వేరం హీట్ అయిపోతుంది, కానీ కిందానికి రాదు. అందువల్ల మనం ఏం చేయాలి? కింద వరకు కూడా మనం అది హీట్ వచ్చినంత వరకు మనం వెయిటింగ్ అనేది చేయాలి. వెయిటింగ్ అనేది మనం చేయాలి. ఆ హీటింగ్ వచ్చినంత వరకు మనం ఎప్పుడంటే మనం హీటింగ్ అనేది హెడ్ మీద చూడకుండా ఎప్పుడు కూడా మనకి థర్మోమీటర్ టీఎస్టీ థర్మోమీటర్ ఎప్పుడు కూడా మనం ఫ్లాంజ్ మీదే పెట్టాలి. హెడ్ మీద పెట్టి మాత్రం మనం టెంపరేచర్ అనేది మనం చూడకూడదు. టెంపరేచర్ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రకంగా మనం చూడకూడదు. ఎప్పుడైతే ఈ టీఎస్టీ పెట్టామో, థర్మో సెన్సింగ్ థర్మోమీటర్ మనం పెట్టామో, అక్కడ మనకి కంప్రెస్డ్ ఎయిర్ పెట్రోల్తో కనుక మనం చేస్తాం కాబట్టి ఈ టెంపరేచర్ అనేది దీంతో చూసేటప్పుడు టెంపరేచర్ అనేది 180 degrees నుంచి 200 degrees సెంటిగ్రేడ్ కనుక వచ్చింది అనుకోండి, ఈ మధ్యలో కనుక టెంపరేచర్ కనుక ఇక్కడ చూపిస్తే అప్పుడు మనము అది హీటింగ్ అనేది కరెక్ట్గా జరిగిపోయింది అని మనం చెప్పవచ్చు. హీటింగ్ అనేది కరెక్ట్గా జరిగిందని మనం చెప్పవచ్చు. సార్ 650 degrees సెంటిగ్రేడ్ అన్నారు కదండి, ఇదేంటంటే 180 నుంచి 200కి వచ్చేస్తే ఇందులో ఆ టెంపరేచర్కి వచ్చినట్టు మనం ఎలా లెక్కేసుకుంటామండి అంటే, మనం ఈ సెంటర్ నుంచి ఇక్కడికి చూస్తున్నాం అంటే ఎక్కడ ఉన్న టెంపరేచర్, ఇక్కడ ఉన్న 6 సెంటీమీటర్ల దూరంలో ఉన్న టెంపరేచర్, 2 టెంపరేచర్లు కరెక్ట్గా ఒకే రకంగా ఉండవు. దూరం వెళ్ళింది కాబట్టి టెంపరేచర్ ఆటోమేటిక్ తగ్గుతుంది. టెంపరేచర్ అనేది తగ్గుతుంది కాబట్టి 6 సెంటీమీటర్ల దూరంలో మనం చూస్తున్నాం కాబట్టి 180 నుంచి 200 degrees సెంటిగ్రేడ్ ఇక్కడ కనుక మనకి చూపిస్తే, టీఎస్టీలో థర్మోమీటర్లో కనుక ఇక్కడ రీడింగ్ చూపిస్తేనే అది కరెక్ట్గా హీటింగ్ అయింది. అంటే వెల్డ్ పోర్షన్ అనేది మనం అందులో వేసుకోవచ్చు అని చెప్పడానికి మనం అక్కడ ఒకవేళ టైమింగ్ కనుక మనకు చూడకుండా ఫాలో అవ్వకపోతే దీన్ని మనం ఫాలో అవ్వచ్చు. థర్మో సెన్సింగ్ థర్మోమీటర్